హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు బ్లౌజ్కి బఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పైన మాత్రమే ఇలా బఫ్ పెట్టేసి కింద నార్మల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇలాంటి బోలెడన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనం ఇప్పుడు నార్మల్ స్లీవ్ అయితే తీసుకుందాము. దీన్ని వచ్చేసి చూడండి, ఈ పైన 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అంటే 10 ఇంచులు ఉన్నాయి స్లీవ్ లెంత్. దీనికి నేను పైన 3 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మార్క్ వేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మనం కుచ్చులు అయితే పెట్టుకోవాలి. కటింగ్ వీడియో ఏమైనా కావాలనుకుంటే అది కూడా నాకు ఒక కామెంట్ చేయండి. నేను కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇలాంటి సూదినో ఏదైనా పిన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చులు అనేది మనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు ఒకే సమానంగా వచ్చేలా చూసుకొని పెట్టాలండి. అప్పుడైతే చూడ్డానికి షేప్ బాగుంటుంది. లేకపోతే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా అయిపోతుందండి. వేసుకున్నప్పుడు అంతగా కనపడదు. అందుకే మనం ఇలా కుచ్చులు పెట్టుకునేటప్పుడు చూసుకొని నీట్గా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మార్క్ వేసాను కదా, ఆ మార్క్ వరకు అయితే కుచ్చులు పెట్టేశాను. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, కుచ్చులు అనేది ఎంత నీట్గా అందంగా వచ్చినాయో మీరు కూడా చూసేయండి. చూసారుగా ఎంత నీట్గా అందంగా వచ్చాయో. ఈ విధంగా అయితే కుచ్చులు పెట్టుకొని సైడ్లు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో క్లాత్ కూడా అదే విధంగా కుచ్చులు అనేది పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ డాట్ ఉంది కదండి, మనం మార్క్ వేసుకొని ఉంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, అక్కడ నుంచి మళ్ళీ మనము ఈ విధంగా కుచ్చులను అయితే ఒకే సమానంగా ఉంచుకొని కుట్టు వేసుకోవాలి. ఎవరికైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. నేను అది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనము యూజ్ చేయని శారీస్ ఉంటాయి కదండి, ఓల్డ్ మోడల్ శారీస్. కానీ శారీస్ బాగుంటాయి. మనమైతే ఇప్పుడు మోడల్ అనేది ఓల్డ్ అయిపోయిందని అలాగే ఉంచుకొని ఉంటాం కదా, వాటిని మళ్ళీ రీయూజ్డ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. వాటితో లంగా బ్లౌజు, అలాగే లంగా ఓణి, చిన్నపిల్లలకు డ్రెస్సులు ఏ విధంగా కుట్టాలో నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ విధంగా అయితే కుచ్చులు చివరి దాకా పెట్టుకోవాలండి. పెట్టుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. చూసారుగా, ఇది కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇలా ఒకే సైజులో అన్ని కుచ్చులు పెట్టుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు. నేను ఇప్పుడు ఎలా బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా మనము ఇక్కడ షేప్ అనేది తీసింటాం కదండి ఫ్రంట్లో, ఆ షేప్ తీసిండేది వచ్చేసి ఫ్రంట్కి రావాలి. నార్మల్గా ఉండేది బ్యాక్. చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇది ముందు వైపు రావాలి. ప్లెయిన్గా నార్మల్గా ఉండేది వెనకాల వైపుకి అయితే రావాలి. ఇప్పుడు మనము ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఇక్కడ మార్క్ ఉంటుంది కదా, మనం జాయింట్ చేసుకున్న ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి ఇలా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని, చూసారుగా ఈ విధంగా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి బ్లౌజ్కి అంటే సరిపోతుందా లేదా అనేసి. ఇటువైపు డాట్ నుంచి అటువైపు డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చేసుకున్నాక మనము దీనిపైన కుట్టు వేసుకుంటూ రావాలి. అలా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం క్లాత్ని లాగి పట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అంటే బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ పైన బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ని కొంచెం లాగొచ్చు. కానీ కింద వైపు చేతులు జాయింట్ చేస్తాం కదండి, దాన్ని అయితే లాగకూడదు. ఇక్కడ ప్రిన్సెస్ కట్టు కూడా కింది వైపుకి వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకోవాలండి. షోల్డర్ కూడా కరెక్ట్గా మధ్యలోకి అంటే బఫ్కి మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసింటాం కదండి, ఈ పీస్ అనేది ఎప్పుడు మనం బ్లౌజ్ కుట్టినా ఏ డ్రెస్ కుట్టినా కూడా ఇలా వెనకాల వైపుకు ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలండి. అప్పుడే అది నీట్గా బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి. చూసారుగా, ఇటువైపు వరకు చివరి వరకు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి చేతుల్ని. పై వైపు నుండేది కొంచెం లాగి పెట్టుకున్నా పర్లేదండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసినప్పుడు కింది వైపులా ఎక్కువగా వచ్చినా పర్లేదు, తక్కువగా వచ్చినా పర్లేదు. ఇక్కడ మార్క్ ఉంటుంది కదండి, ఆ మార్క్ కరెక్ట్గా ఉంటే చాలు మనకి. అలాగే
చేతుల్ని అంటే సీదా తిప్పుకొనేసి ఒకసారి ఇలా లాగాలి. ఏమైనా లూజ్ కుట్టు ఏమైనా ఉంటే అప్పుడే తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు దీనిపైన ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి మళ్ళీ మనము. ఎప్పుడైనా సరే చేతులు జాయింట్ చేసినప్పుడు 2 కుట్లు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా దీనిపైన మరొక కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. చివరి వరకు అయితే ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్లీవ్స్ కూడా ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. దీనికి కూడా అంతేనండి. మధ్యలో చూసుకొని ఈ షోల్డర్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ. ఇక్కడ చివర్లో మాత్రం ఇక్కడ 2 కచ్చాలు ఉంటాయి కదండి, ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. డ్రెస్కైనా సరే బ్లౌజ్కైనా సరే ఈ విధంగా ఇక్కడ కచ్చా అనేది 2 ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మనము జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ జాయింట్ కుట్టు అనేది వెనకాలకు వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని వెనకాలకు వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ జాయింట్ అనేది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసాం కదండి ప్రిన్సెస్ కట్టు, దీనికి వచ్చా కూడా కింది వైపుకి రావాలి. ఇప్పుడు ఇందాక షోల్డర్ది వెనకాలకి రావాలని చెప్పాము కదా, ఇది వచ్చేసి కిందికి చంక వైపుకి రావాలి. ఇలా చూసుకొని కరెక్ట్గా దీనిపైన ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా లూజ్ కుట్టు అలా ఉంటే మనకు తెలిసిపోతుంది. ఒకసారి ఇలా సీదా చేసుకొని బ్లౌజ్ని ఇలా లాగి చూస్తే మనకు తెలిసిపోతుందండి. అలా ఏం లేకున్నప్పుడు ఇంకొకసారి మళ్ళీ దానికి కుట్టు వేసుకోవాలి. చూసారుగా ఎంత అందంగా కనిపిస్తుందో బుట్ట చేతులు. అలాగే థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో కూడా ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. దీనిపైన ఇలా చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఓవర్లాక్ కూడా చేసుకోవాలండి. ఆ ఓవర్లాక్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారుగా ఇప్పుడు రెడీ అయింది. మనం ఇక్కడ ఓవర్లాక్ చేసాం కదా, ఇదే విధంగా ఇటువైపు కూడా ఓవర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ని బొమ్మకేసి చూపిస్తాను. అంటే ఫుల్ ఫినిషింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు. ఓన్లీ చేతులు ఎలా జాయింట్ చేసుకోవాలి అది మాత్రమే నేను చూపించానండి. నెక్స్ట్ వీడియోలో మీకు కావాలనుకుంటే ఒక కమెంట్ చేయండి. నేను అది ఫుల్ వీడియో కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. కటింగ్ స్టిచ్చింగు చూసారుగా, పైన మాత్రమే బఫ్, కిందంతా ప్లెయిన్గా నార్మల్గా ఉంటుంది. ఎంత బాగా కనిపిస్తుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. అలాగే ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా చేశానో ఇంతకుముందు అప్లోడ్ చేశానని చెప్పానుగా, ఆ వీడియో కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.